తెలంగాణ రాష్ట్రంలో మామిడి సాగుకు పేరు పొందిన కొల్లాపూర్లో మామిడికాయలు మార్కెట్ను చేరుతున్నాయి. ఫిబ్రవరి మాసం నుంచి రైతులు కాయలను కోసి హైదరాబాద్ మార్కెట్కు తరలిస్తున్నారు. అయితే తమ సమీపాన మార్కెట్ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దూరాభారం పెరగడం, మార్కెట్లో ధరలు తగ్గించేస్తుండటంతో నష్టపోతున్నామంటూ రైతులు వాపోతున్నారు. ఈ నవంబర్ డిసెంబర్ మాసం నుంచి మామిడి చెట్లు కొల్లాపూర్లో పూతలకు ప్రసిద్ధి. వచ్చిన పూత ప్రతిదీ తెగుల బారి నుండి సరైన పిచికారీ మందులు లేక నివారణ కష్టమవుతుంది. ఆ రకంగా మేము పూత దశల నుంచి పంట వరకు పిందె సైతుల నుంచి చేసినది మార్కెట్ విధానం సరుకు కటింగ్ వచ్చే వరకు ఫిబ్రవరి మాసంలో ఒక 20 రోజులు హైదరాబాద్ మార్కెట్కి పోతే ఒక ధర 20 రోజులు మంచిగా ధర అందుబాటులో ఉన్న ధర ఉంది. 20 రోజుల తర్వాత పూర్తి స్థాయి మొత్తం అంతా పంట కటింగ్ చేతికి వచ్చే వరకు హైదరాబాద్ మార్కెట్ ధరలు పడిపోతున్నాయన్న సాగుతున్న రైతులను నిలువన ముంచుతున్నారు. సరుకును బట్టి ధర అమ్ముతున్నాం, నాణ్యతను బట్టి ధర అమ్ముతున్నాం అని అంటున్నారు. వీటి కొన్ని మామిడి రకాల కాయలు అయినా పూతకొచ్చిన కాయలకు మంగు అనేది ఉంటుంది. ఆ మంగుకు సంబంధించినది గత 10 ఏళ్ల నుంచి ఆ మంగు అనేది తెగులు బారి వినబడుతుంది. నాణ్యమైన మందులు అనేది ఇంకా ఇప్పటికి రాలేదు. ఆ ప్రాబ్లంతో కూడా రైతులు అధిక మొత్తంలో నష్టపోతున్నారు. 8 ఎకరాల తోట మామిడి చెట్లు పెట్టాను. ఏటా దీని మీద మార్కెట్ల మీద 3 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నాను. నాకు ఈడ మార్కెట్ సౌకర్యం లేకపోవడంతో నేను హైదరాబాద్ తీసుకుపోవాల్సి వస్తుంది. నాకు రవాణా ఛార్జీలు, కాయల సూటు, కమిషను, ఖర్చులు మొత్తం పోను నాకు కాయలకు గిట్టుబాటు ధర వస్తలేదు. గవర్నమెంట్ కొల్లాపూర్ల మార్కెట్ సౌకర్యం కల్పించి రైతులను ఆదుకోవాలి. ఆడ 30,000, 40,000, 50,000 టన్ను పోతుంది. మాకు 70,000, 80,000, ₹1,00,000 వరకు ధర పోగలిగితే మాకు గిట్టుబాటు అవుతుంది. జిల్లాలోని కొల్లాపూర్, కల్వకుర్తి ప్రాంతాల్లో మామిడి తోటలు అధికంగా ఉన్నాయి. దాదాపు 30,000 ఎకరాలకు పైగా ఇక్కడ మామిడి తోటలున్నాయి. మామిడి సాగులో పెరిగిన వ్యయంతో ఎకరాకు లక్షల్లో పెట్టుబడులు పెట్టామని రైతులు చెబుతున్నారు. ఫిబ్రవరి మాసంలో కిలో ₹150 వరకు ధర ఉండగా ప్రస్తుతం కిలోకు ₹60 మించి పలకడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు కమిషన్ ఖర్చులతో పాటు నాణ్యత పేరిట ధరలు తెగ్గొస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. కొల్లాపూర్ మామిడి చాలా సంవత్సరాల నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ అయ్యి చాలా ప్రసిద్ధి చెందినది. ఈ కొల్లాపూర్ మామిడికి ఇంతకుముందు మంచి వ్యాపారాలు నడుస్తుండే, దళారుల చేతుల చాలా రైతులు మోసపోతున్నాము. కొల్లాపూర్ మామిడిని కొల్లాపూర్లోనే ప్రభుత్వం కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది. దళారుల చేతిలో రైతులను మోసం చేసిన వారు కాకుండా మిమ్మల్ని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. టన్నుకు 30-40 వేలు పెట్టి కొంటున్నారు. అక్కడ పోతేనేమో 1,50,000, 2 లక్షలు వాళ్ళు అమ్ముకుంటున్నారు. 34 ఎకరాలు మామిడి తోట ఉంది. ఈ కరోనా వచ్చిన కాడ నుంచి మామిడి తోట పంట అనేది తగ్గిపోయి తెగుళ్ళు ఎక్కువ వస్తున్నాయి. తామరపూర్ గానీ, బంక తెగులు, అది అని చెప్పి చాలా తెగుళ్ళు వస్తున్నాయి. ఈ తెగుళ్ళ తిక్కు నుంచి ఈ మామిడి తోటలు పంట అనేది రాకుండా అయిపోయింది. రైతులకు చాలా నష్టపోతున్నారు. ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం వచ్చిందంటే 2 సంవత్సరాలు పంట రాకుండా ఉండడం, ఇట్లా రైతులు చాలా నష్టపోయి కొంతమంది రైతులు మామిడి చెట్లు పీకేస్తున్నారు. పంట వచ్చిన రైతులకైతే మొన్నటి రేటు కొంచెం మామూలుగా ఉన్నది. ₹120-130 కిలో అమ్మిండ్రు మొన్నటి వరకు. కానీ ఈ మధ్యలో మళ్ళీ ఈ రోజు నుంచి ₹60-70 తీసుకొచ్చి పెట్టిండ్రు. ఈ ₹60-70 అమ్మితే రైతుకు గిట్టుబాటు కాదు. రైతుకు ఈ రేట్ అనేది తగ్గకుండా 100, 110, 120 అమ్మితే రైతుకు గిట్టుబాటు ధర బాగుంటది. సమీపాన మార్కెట్ ఉంటే కనీసం రవాణా ఖర్చులైనా కలిసొస్తాయని, కాబట్టి కొల్లాపూర్లో మార్కెట్ సౌకర్యం కల్పించాలంటూ రైతులు కోరుతున్నారు.